ఐదవ ముద్రను గురించి నేర్చుకోబోతున్నాం. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో తెరచి ఈ మాటను గమనించవలసిందిగా కోరుతున్నాను. 9వ వచనం, ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు. మరొకసారి, సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు. 7 ఏళ్ల శ్రమలకు ముందు లోకము మీదకి శ్రమలు వచ్చును. ఆ శ్రమలలో క్రైస్తవుల విశ్వాసము భద్రపరచబడునన్న జ్ఞానము క్రైస్తవులకు చాలా మందికి ఉండదు. అందుకే శ్రమలు వచ్చినప్పుడు సాతాను వాళ్ళని ఏమని మోసపుచ్చుతాడో తెలుసా? సాతానుడు వాళ్ళని ఏమని మోసపుచ్చుతాడో తెలుసా? దేవుడు మనల్ని శోధిస్తున్నాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవునికి అవసరం లేదు, ఏ క్రైస్తవుడిని పరీక్షించాల్సిన అవసరం దేవుడికి లేదు. అంత్య దినాలలో ఎప్పుడు పరీక్షలు ఉండవు, అంత్య దినాలలో ఎప్పుడు శ్రమలు ఉండవు, అంత్య దినాలలో ఎప్పుడు శోధనలు ఉండవు. మరి ఏముంటది? అంత్య దినాలలో నిన్ను సంపూర్ణునిగా చేయటం ఉంటుంది, నిన్ను పరిపూర్ణంగా చేయటం ఉంటుంది. నీలో లోపమున్న ఎడల దానిని తొలగించుటకు దేవుడు వేయు ఆత్మ సంబంధమైన ప్రాణులుగా చేయుట. అది మరిచిపోయాడు. 7 ఏళ్ల శ్రమలు వేరండి. అవి సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో ఉండేటువంటి అన్యజనులకు, విడువబడిన వారికి, ఇశ్రాయేలీయులకు వస్తుంది. 7 ఏళ్ల శ్రమలకు ముందు 2 రకాలైన శ్రమలు ఉంటాయి. సర్వలోకము మీదకి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసి ప్రభు వైపు చూచి ఆ శ్రమలలో ఆదరించబడును. 2వ రకము, ఆయన ప్రజలకు మాత్రమే వచ్చేటువంటి శ్రమ. వారు ప్రభు కొరకు సిద్ధపరచుకున్నటకు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకునే అనుభవం కొరకైన శ్రమ. గత 4 ముద్రల్లో లోకమంతటి మీదకి వచ్చేటువంటి శ్రమ. ఆ శ్రమలలో దేవుడు తన ప్రజలను ఎలా భద్రపరుచుకుంటాడో తెలియచెప్పేటాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ దేవుని ప్రేమించిన స్త్రీ, దేవుని సేవకులను, దేవుని ప్రజలను ప్రేమించేటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. దేవుని ప్రేమించుచున్నది కనుక దేవుడు ఆమెను ఫిలిష్తీయ దేశానికి తీసుకెళ్ళాడు. ప్రభువును నమ్మని, ప్రభువును పూజించని దేశానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఈ దేశంలో 7 సంవత్సరాల కరువు ఉంది. ఆ 7 సంవత్సరాల దేవుడు అక్కడ ఆమెను పోషించాడు. ఎంత కృపండి! నీకు అర్థమవుతుందా? He does not look at the nation, he looks at the single person. ఒక దేశం వైపు చూడడు దేవుడు, ఒక వ్యక్తి తన విశ్వాసం ఎలా భద్రపరుచుకుంటాడో అలాగున వారిని కాపాడడం నేర్చుకుంటాడు. 7 ఏళ్ళు కరువులో అవి ఫిలిష్తీయ దేశంలో ఆమెను పోషించాడు. నిన్ను నన్ను పోషించాడు. అవిధేయులనే పోషించుచున్న దేవుడు దేవుని ఎరిగిన జనాంగమైన మనలను పోషించాడు. అవిధేయతలో దేవుని విడిచి వెళ్ళినటువంటి నయోమి, అవిధేయతలో దేవుని విడిచి వెళ్ళినటువంటి నయోమి కుటుంబాన్ని పోషించాడండి. మరలా దేవుడు ప్రేమించిన దేశానికి వాళ్ళు తమ తప్పు తెలుసుకొని తిరిగి రాలేదా? నన్నెందుకు ప్రేమించడు, నన్నెందుకు పోషించడు? ఈ 4 ముద్రలలో కలిగినటువంటి శ్రమలలో దేవుడు తన ప్రజలను భద్రపరుస్తాడు, పోషిస్తాడు, పాపము చేయకుండా కాపాడు. నేను ఒక మాట మీతో చెప్తున్నాను. నాకు శరీరంలో ఎన్ని శ్రమలైనా కలగవచ్చు, నాకు శరీరంలో ఎన్ని రోగములైనా రావచ్చు. నా శ్రమ, నా రోగము నన్ను దేవుని ప్రేమ నుంచి వేరుపరచవచ్చు. కానీ నా శ్రమ, నా రోగం దేవుని నుంచి వేరుపరిచి మరణించి నశించుట కంటే నేను దేవుని బిడ్డనైతే ఇవన్నీ నన్ను విశ్వాసములో వృద్ధి పొందించేటట్టు చేస్తే, నేను సేవకుడను, నాకు కష్టం వచ్చింది, రోగం వచ్చింది, బాధ వచ్చింది, ప్రభువును విడిచిపెట్టి వెళ్తే, ఒక ఆయన ఉన్నాడు సేవ చేస్తూ శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుని విడిచి దేవుని గురించిన రాజకీయం, దేవుని రాజకీయం అనే పుస్తకం రాసి తనకు కలిగిన ఎడ్యుకేషన్ బట్టి లెక్చరర్గా పనిచేసాడే కానీ ప్రభు వైపు చూడాల. కొంతకాలం క్రితం ఆయన చనిపోయారు. మనుష్యుడు తనకు కలిగిన శ్రమలో దేవుని అర్థం చేసుకునేటప్పుడు ప్రభువుని ఎరిగితే ఆయన అర్థమవుతాడు. లోకానుసారంగా ఆలోచిస్తే దేవుడు ఎవరికి అర్థం కాదు. దేవుడు అన్యాయస్తుడుగానే ఉంటాడు. యోబు తన శ్రమలలో దేవుణ్ణి న్యాయవంతునిగా చూచాడు. యోబు శ్రమలను చూచిన
ఫ్రెండ్స్ దేవుని అన్యాయస్తునిగా చూచారు. దేవునికి రాజకీయం ఉంటుందా? రోమా 2వ అధ్యాయంలో అంటాడు దేవునికి పక్షపాతము లేదు. కాబట్టి ఈ 4 శ్రమలలో గాయమైన కష్టమైన తన విశ్వాసాన్ని భద్రపరుచుకొని వారు శోధించబడినను ప్రభువును హత్తుకున్న వారిని చూచి ప్రభు అంటున్నాడు, ఇదిగో మహాశ్రమల నుండి వచ్చిన వారు 7 ఏళ్ల శ్రమల గురించి మాట్లాడడం లేదు దేవుడు. మహాశ్రమలంటే ప్రభువును హత్తుకున్న విషయంలో తమకు కలిగిన శోధన, శ్రమ, గాయము, కన్నీటిలో అన్నింటిలో తమను తాము భద్రపరుచుకున్న వాళ్ళు, వాళ్ళకే తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఈ శ్రమలు ముగిసిన తర్వాత 5వ ముద్ర విప్పబడినప్పుడు బాగా వినండి, బలిపీఠము క్రిందనున్న ఆత్మలను సూచిస్తుంది. ఎందుకు బలిపీఠం కింద ఉన్నారు? తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను సూచితిని వారు బలిపీఠము క్రింద కేకలు వేస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, పాత నిబంధనలో మనం చదువుకునేటప్పుడు ఇశ్రాయేలులు బలి ఇస్తారు. బలి ఇచ్చినప్పుడు దాని రక్తమును తీసుకుని వెళ్ళినటువంటి యాజకుడు ఆ రక్తములో నుండి కొంత బలిపీఠము కొమ్ములకు రాస్తాడు, మిగిలిన దానిని బలిపీఠము క్రింద వేస్తాడు. అవి పశువుల రక్తమే. కానీ ఆత్మీయ సత్యం ఏంటంటే నేను ఆ పశువు మీద నా పాపములు ఒప్పుకొనగా, ఆ పశువు మీద నా పాపములు ఒప్పుకొనగా నా పాపముల నిమిత్తము తన ప్రాణమును అర్పించు ఆ పశువు నిర్దోషిగా దేవుని బలిపీఠము క్రింద నుండుట నేను చూచుచున్నాను. యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడండి? ఇట్లాంటి మాట్లాడదు. ఎవరి కోసం చనిపోయాడు? పాపుల కోసమా, నా కోసమా? ఎవరికి వాళ్ళు నా కోసం అంట మంచిది. నిన్న ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, పెద్ద పొరుగు, యేసు ప్రభువు చనిపోతే నేనంట రక్షించబడతాను? నేను పాపం చేశాను, నా కోసం యేసు ప్రభువు చనిపోయాడని మీరు అంటున్నారు, మరి నేనెట్లా రక్షించబడతాను? ఇది ఒక కథలాగా ఉంది, ట్రూత్ లేదు. పాపం చేసింది నేను, చచ్చిపోయింది యేసయ్య, నేను ఎలా రక్షించబడతాను? బైబిల్లో ఉన్న ఒక మాటను దేవుడు నాకు అక్కడ గుర్తు చేశాడు. అదేంటంటే, పాపము చేసిన నా నిమిత్తము ప్రభువు నా స్థానములో నిలిచి చనిపోతే, పాపం చేసిన నేను చనిపోవాలి, కానీ నా స్థానంలోనికి ప్రభు వచ్చాడు, నా పేరు ఆయనకు పెట్టబడింది, నా పాపం ఆయన మీద మోపబడింది. When he was carrying my burden, he was called good son. అందుకే వీపు మీద ఆయన మీద మోపబడిన నా పాపములో కొట్టబడినప్పుడు చనిపోయింది ఎవరు? నేను. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, మరి నేనెవరనంటే నా నిమిత్తము చనిపోయిన ఆయన స్థానములో నేను బ్రతుకుతున్నాను. నేనెవరని ఇప్పుడు? నా కొరకు మరణించిన క్రీస్తు సారూప్యాన్ని. తెలుసు, మనందరూ తెలుసు. ఆయన చదువుతున్నాం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచ్చిన, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. అక్కడ అందరూ అనే మాటలో నా కొరకు అని పెట్టుకోండి. నా కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందలేని, అనగా నేను మృతి పొందేతిననియు జీవించు వారిక మీదట, అనగా జీవించు నేను ఇక మీదట తమ కొరకు కాక, అనగా నా కొరకు కాక తమ నిమిత్తము నా నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరగా నా కొరకు మృతి పొందినని నిశ్చయించుకోవచ్చు. శిలువ మీద నా నిమిత్తము మరణించిన ప్రభువు ఆ నీతిలో నన్ను నిలువబెట్టాడు.
నన్ను క్రీస్తు సారూప్యములకు మార్చు. నేను పరుగు పందెములో పాలుగుంపులు పొందాలనుకున్నాను. బట్ ఆన్ దట్ డే పరుగు పందెము పెట్టవలసిన రోజున నా కాలు దెబ్బతింది. ఐ కెనాట్ రన్. మరి నేను ఎలా గెలవాలి? నన్ను ప్రేమించిన ఒకడు నా స్థానములో, నేను నిలబడ్డాను పోటీలో, నా స్థానంలో తాను పరిగెత్తడానికి ముందుకు వచ్చాను. When the whistle was blown, విజిల్ వేసినప్పుడు he started running. అందరికంటే ముందుగా పరిగెత్తి గురి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు గెలిచింది తానా నేనా? నేనే. ఎందుకంటే అతడు నా స్థానంలో పరిగెత్తాడు కానీ తాను పరిగెత్తడం కాదు. శిలువ మీద ప్రాణము పెట్టిన క్రీస్తు నన్ను బ్రతికించు నిమిత్తమే, నన్ను భద్రపరచు నిమిత్తమే. మరి క్రీస్తు కొరకు నేను బ్రతకాలా, మరణించాలా? ప్రభువు నా కొరకు మరణిస్తే నేను బ్రతకనా, మరణించనా? నా పిలుపే మృతి చెందుట. పైనున్న వాటిని వెదపడి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి. సో ఈ శ్రమలు అనగా సంఘం ఎత్తబడుటకు కలుగు శ్రమలు నన్ను పరిపూర్ణునిగా చేయుటకు, పరిశుద్ధునిగా చేయుటకు, బలి అర్పణగా చేయుటకు, యాజకత్వములో నన్ను నేను దేవునికి సమర్పించుకున్నటకు. కొరింథీ 2వ 4:7 అంటాడు, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు ఈ మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. ఆ ఐశ్వర్యమే ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ఎవరు అంటే నిర్దోషమైనవి, పాపము చేసినవి కావు, నిర్దోషమైనవి, ఇతరుల కొరకు ప్రాణము పెట్టినవి. ఇందాక మనం చూసాము, ఆ పశువుల మీద నా పాపము మోపాను, అవి నా కొరకు మరణించిన తరువాత దేవుని ఎదుట నిర్దోషముగా నా కొరకు విజ్ఞాపనం చేయడానికి బలిపీఠం కింద ఉన్నాయి. యేసుక్రీస్తట హెబ్రీ పత్రికలు అంటాడు, ఒక్కసారి సర్వలోకము నిమిత్తం ఒక్కసారి బలిపించుటకు తన రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. తన రక్తముతో. దేవుని సంఘమా, బైబిల్లో రాయబడిన మాటలలో సత్యం చెప్తున్నాను. 1000 ఏండ్ల పాలన చేసేది వీళ్ళు, క్రైస్తవులందరూ కాదు. మీరు చదువుకోండి, ప్రకటన 20వ 4 ఏముంటుందంటే 1000 ఏండ్ల పాలన చేసేది ఎవరంటే దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వర్ధింపబడిన. మనం ఉంటామా దానిలో? ఇట్స్ ఎ క్వశ్చన్ దట్ వీ షుడ్ ఆస్క్ అవర్. మనం ఉంటామా? ప్రభు అంటే రోషము, ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే ఎనలేని ప్రేమ. కానీ మరణము దాకా వస్తే మరణిస్తాము. దేవుని ప్రేమించే విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మనకే తెలుసు. ఎవరో వచ్చి వేలు పెట్టి చూపించనక్కర్లేదు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో. ఒకవేళ ప్రభు కొరకు ప్రాణము పెట్టు అనుభవంలోనికి నన్ను ప్రభు పిలిస్తే, ప్రభు ఈ ఒక్కసారికి నన్ను వదిలిపెట్టి అనే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. అందుకే ఇశ్రాయేలీయులంట రక్షించబడిన వారు 3 వంతులేనంట, 1 వంతేనంట. 3 వంతులలో 1 వంతేనంట. బైబిల్లో ఉంది జకర్యా గ్రంథంలో. 3 వంతులలో 1 వంతే రక్షించబడతారు ఇశ్రాయేలీయులు. మరి క్రైస్తవులు ఎంతమంది రక్షించబడతారు? ఈరోజు నువ్వు నేను క్రైస్తవులం కదా, ఎంతమంది రక్షించబడతారు? బైబిల్లో చెప్పిన ఒక ఉపమానం మీకు అందరికీ తెలుసు. మంచము మీద 2 పండుకొని ఉందరు, ఒకరు చిరుగలు విసిరేది 2, ఒకరు 10 మంది బుద్ధి గల బుద్ధి లేని కన్యకల్లో 5 మాత్రమే పెళ్లి విందులో ప్రవేశించారు. అంటే ప్రపంచములోని క్రైస్తవులందరిలో సగము మంది మాత్రమే రక్షించబడతారు. ఆ సగం మందిలో నీవు ఉన్నావా? ఆ సగం మందిలో నీవు ఉన్నావా? దేవుని బిడ్డ, నేను ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ప్రశ్నను ధ్యానించుకో. ఏ ప్రశ్న అంటే, ఒకవేళ నేను విడువబడితే, ఒకవేళ నేను విడువబడితే అనే ప్రశ్నతో బయటకు వెళ్ళాలని నా ఆశ.
ఒకవేళ నేను విడువబడితే, అంటే నా విశ్వాసము దేవుని ఎదుట పరిపూర్ణము కాకపోతే ఏంటి నా పరిస్థితి? మనుషుల్లో తప్పులు చూస్తాము కానీ మన విశ్వాసంలో తప్పులు ఎప్పుడైనా చూసుకున్నామా? అద్దం ముందు నిలబడి, ఏ అద్దము? వాక్యమని. బలిపీఠము కిందనున్న ఆత్మలను చూచి తిని వాళ్ళు అంటున్నారు, నాథా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చక ప్రతిదండన చేయక ఉండు. నేను కూడా చాలాసార్లు ప్రభువును ప్రార్థించాను. నాకెవరి మీద నా మనసు కష్టం వేసినప్పుడు నేను దేన్నైనా ఎక్స్పెక్ట్ చేసి అది జరగకపోయినా, నేను అనుకున్న రీతిలో అది జరగకపోయినా నేను ప్రార్థన చేసేవాడిని, తీర్పు తీర్చు ప్రభువా, వాళ్ళకి తీర్పు తీర్చు. నేనేం అన్యాయంగా ప్రార్థన చేయడం, ఇది జరగలేదు, అది జరగలేదు, నీకే అవమానం కదా, తీర్పు తీర్చు అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాను. ఒకసారి కూడా జవాబు రాలా. అప్పుడు ప్రభుని అడిగాను, ఏంటి ప్రభా, నా ప్రార్థన వినవా? నాకు జవాబు ఇవ్వవా? ప్రభు అన్నాడు, వారు తప్పు చేశారని నువ్వు అంటున్నావు, కానీ వారు తమ తప్పును ఎరిగి పశ్చాత్తాపపడితే నేను సంతోషిస్తాను. పశ్చాత్తాప పడకపోతే కాలము ముగిసినప్పుడు, అనగా నేను తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు వారు పశ్చాత్తాప పడనందుకు ఇస్తాను తప్ప నువ్వు ప్రార్థన చేసినందుకు కాదు. తీర్పు తీర్చుట నా పని, నువ్వు చెప్పకూడదు. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 10 అంటాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలిస్తాను. నువ్వు నేను ప్రార్థన చేస్తే ఈడు తీర్పు, నువ్వు నేను అడిగితే శిక్షించడు. నాతో ఒకసారి ఒక సహోదరు అంది, వాళ్ళు నన్ను మళ్ళీ అవమానపరిచారయ్యా. నిన్ననే వాళ్ళ హస్బెండ్ కాలు ఎరిగింది రోడ్డు మీద యాక్సిడెంట్. దేవుడు తీర్పు తీరుస్తాడు. నా కొరకు దేవుడు ఇంకొకటి కాలు ఎరగొట్టడం అయింది. అది మనం అనుకుంటాం. మనకు ఉద్దేశం ఏంటంటే, మన మనసులో ఒకటి ప్రింట్ అయిపోతుంది, ఇది చేస్తే ఇలా ఉందని. ఆటోమేటిక్గా జరుగుద్ది. మనం అనుకుంటాం ఇది నేను చేశాను కాబట్టి జరిగిందని. మూఢనమ్మకాలు అంటారు, అవన్నీ తప్పులండి. ప్రభువు తన ప్రేమను బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రభువు తన తీర్పును బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రభువు ఒకరికి అవకాశం ఇచ్చి ఆ అవకాశమును మరణము వరకు కొనసాగి, ఒకవేళ అతడు తీర్పుకు అర్హుడైతే తీర్పునిస్తాడు, లేదా క్షమించి తన కృపలోనికి చేర్చుకుంటాడు. నాకు బైబిల్ అంతటిలో 1189 అధ్యాయాలంతటిలో ప్రభువు విసర్జించిన వాళ్ళు కొంతమందే కనబడ్డారు. వారిలో ఇస్కరియోతు యూదా ఒకడు, దేమా అనేవాడు ఒకడు, కయ్యూన్ అనేవాడు ఒకడు, ఏశావు అని వాళ్ళ వేళ్ల మీద లెక్కిస్తా. మిగిలిన వాళ్ళందరూ ప్రేమించబడ్డారు. దేవుడే ప్రేమిస్తే ద్వేషించడానికి నేను ఎవరిని? నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను. మీరేమనుకోద్దు, పేర్లు చెప్పట్లేదు, కానీ కొంతమంది వాళ్ళ ద్వేషాన్ని ముఖాల్లో చూపిస్తారు, కానీ నవ్వుతో పలకరిస్తారు. నేను ఈరోజు ఉదయం అనుకున్నాను, నిజముగా మోసం చేసేవాడు మోసం చేయొచ్చు, కానీ తను తాను మోసపరుచుకునే వాటి గురించి మనం ఏం మాట్లాడాలి? వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని దేవుడి సన్నిధిలో కూర్చోగలమా? వాటి గురించి నేనేమని ప్రార్థన చేయాలి? దేవుడు నాకు నేర్పించింది అంటే, ప్రభువా, వారు తమ కన్నులు తెరిచి తమ స్థితిని ఎరుగుతూ వారికి సహాయం దయచేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ప్రార్థన చేయగలిగేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నాథా సత్యస్వరూపి, ఎందాక నా రక్తము నిమిత్తము తీర్పు ఎప్పుడు తీరుస్తాం? ఎందుకంటే ఆ మాట వారు ప్రార్థన చేయగానే దేవుడు అంటున్నాడు, మనం ప్రార్థన చేసి జవాబు కోసం ఏం చేయం. ఇస్తావా ఇవా, ఉపవాసం ఉండమంటావా, లేకపోతే అది కూడా 1 రోజు 2 రోజులుగా ఇస్తావా ఇవా, విసుగక ప్రార్థన చేయమన్నా కాబట్టి రోజు విసిగిస్తా, ఇది మన ప్రార్థన. కానీ ప్రభు అంటున్నాడు, వెయిట్. ఆ మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలే. నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ? బలిపీఠం కింద వాళ్ళ రక్తము ఉడిగిపోతుందని నేను చెప్పను. బలిపీఠము కింద ఉన్న వారి రక్తం ఉడిగిపోవడం లేదు.
వారు నెమ్మదితో పండుకొని ఉన్నారు. ఆమేన్, ఆమేన్. మరి ఇలాంటి ప్రార్థన ఏంటి? నెమ్మదితో ఉంటే వాళ్ళు ఎందుకు అలాంటి ప్రార్థన చేస్తున్నారంటే, త్వరగా తీర్పు అయిపోతే దేవుని కౌగిలిలో కన్నీరు తుడవబడాలనే వారి ప్రార్థన, కానీ వారి తీర్పు నిమిత్తం కాదు. ఏముందండి 21వ అధ్యాయంలో, ప్రకటన 21వ అధ్యాయంలో, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఎప్పుడు జరుగుతుంది? అది ఆయన సన్నిధిలోనికి వారు చేర్చబడాలి. ఆయన సన్నిధిలోనికి వారు చేర్చబడాలంటే తీర్పు ప్రకటించబడాలి. అందుకొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ నువ్వు తీర్పు తీరుస్తావా, ఇంకెంతకాలం వెయిట్ చేస్తావని కాదు. నాథా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చి, ఎందాక ప్రతిదండన చేయకుంటావు, మమ్మల్ని త్వరగా పిలుచుకో, నీ కౌగిలిలో దాచు, కన్నీరు తుడుచు ప్రభు అంటున్నాడు. విశ్రమించండి, టేక్ రెస్ట్. యు ఆర్ లివింగ్ ఇన్ మై ప్రెజెన్స్. బలిపీఠం కింద ఏముంది? చంపబడిన వారి ఆత్మలు. ప్రభువు చంపబడలేదా? నీ కొరకు ఆయన తన సన్నిధిని అక్కడ ఉంచలేదు. ప్రభువు నీ నిమిత్తము నా నిమిత్తం చంపబడలేదా? ఆయన తన సన్నిధిని అక్కడ ఉంచలేదా? ఇప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలతో దేవుడు తన సన్నిధిని, కాపుదలను వారికి దయచేయట్లేదా? విశ్రమించండి. ఎందుకు ప్రభు అంటే, ఇంకా చనిపోవలసిన వారు, నా కొరకు ప్రాణం పెట్టవలసిన వారు ఇంకా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు డౌట్ వస్తుంది, ప్రభువు కొరకు వారి వలె ప్రాణము పెట్టగలిగిన పరిశుద్ధుడనై నేనున్నాను. ఆ యోగ్యత నాకుందా? ఆ ప్రేమ నాకుందా? ఆ రోషము నాకుందా? ప్రభువా, నీవు నన్ను మరణింప చేయగలుగుటకు యోగ్యునిగా ఎంచబడే ఆత్మీయ ఎదుగుదలలో నేనున్నానా? విశ్వాస పరిపూర్ణత నాకుందా? నీ ఎదుట పరిణితి చెందిన వాడనే బ్రతుకుతున్నానా? ఒకసారి ప్రశ్నించుకుంటే నాకు తెలుసు నా స్థితి ఏంటో. ఇంకో విషయం తెలుసా? గొల్యాతును చంపడానికి దావీదు వెళ్ళాడు, కానీ అదే సమయంలో ప్రభు కొరకు చావడానికి వెళ్ళాడు. ఒకవేళ ఎదుర్కొని గెలవకపోతే ఏమయ్యేవాడు దావీదు? చంపుటకు వెళ్ళినా చంపబడుటకు సిద్ధమై వెళ్ళాడు. దేవుని సంఘం, నేను అనుకుంటాను, ఒక్కోసారి నల్ల జెండాలు పెట్టుకొని మమ్మల్ని హింసిస్తున్నారని రోడ్డు మీద తిరుగుతున్నారు. ఈ పోరాటము క్రైస్తవుల కొరకే, క్రైస్తవులు జరుగుతున్న హింసల కొరకే. అదే రోడ్డు మీద తిరిగిన సమయాన్ని కన్నీటితో ప్రభు పాదములను కడిగి ఉంటే, ప్రభు అన్యాయస్తుడా, కృప చూపువాడు కాడా, నా నిమిత్తం యుద్ధమాడు దేవుడు కాడా, మనుషుల ఎదుటకు వెళ్ళుట కంటే ప్రభు ఎదుటకు వెళ్ళటం ఆశీర్వాదకరము కాదు. దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, ఎందాక ప్రతిదండన చేయక ముందు అంటే, అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నారండి? తెల్లని వస్త్రాలు. అంటే అర్థం ఏంటి? మనందరూ తెలిసి ప్రకటన 7వ అధ్యాయంలో అంటాడు, వారందరూ గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుకుని వాటిని తెలుపు చేసి, వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకున్నారంట. అంటే పరిపూర్ణత చెందిన వారిలో వారు పిలువబడ్డారు, చేర్చబడ్డారు, కృప పొందిన వారు. ఇంకో మాటలో చెప్పాలంటే, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము, ఆ కృపను పొందుకునే స్థితిలో వారు. నాకు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కనిపించినాయి. వాళ్ళు ఏడవడం, ప్రార్థన చేయడం, సలసల పాపంతో మండిపోవడము నేను చూశాను. వాక్యం ఎరుగని రోజుల్లో, వాక్యం ఎరిగిన తర్వాత ప్రభు నిమిత్తము ప్రాణము పెట్టిన ఆనందం కనిపిస్తుంది. ప్రభు కౌగిలిలో చేరుటకు తొందరపాటు కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో విశ్రమించుచున్న అనుభవం కనిపిస్తుంది. తెల్లని వస్త్రము ధరించుకొని క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన అనుభవం నాకు కనిపిస్తుంది. నాకు కనిపించింది, ప్రభువా, ఆ కృపను పొందే ప్రతి యోగ్యతలోకి నన్ను నడిపించే అవకాశం ఉంటే, కృప ఉంటే నాకు కూడా దయచేయి. ఈ ప్రార్థన చేయగలను. దేవుని సంఘమా, 5వ ముద్ర విప్పబడి, మొదటి ముద్ర విప్పబడినప్పుడు మనందరం తెలుసు, జయించువాడు జయించుటకు బయలుదేరాడు. దేవుడు నీతిమంతులను అనీతిమంతులను వేరుపరచుచున్నాడు. 2వ ముద్ర విప్పబడినప్పుడు సమాధానము లేదు, సమాధానము లేదు.
మూడవ ముద్ర విప్పబడినప్పుడు కరువు వస్తుంది, ఆయిల్ దొరకదు. అంత్య దినాలలో ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి మార్గం అక్కడ సరళం చేయబడుతుంది. నాలుగవ ముద్ర విప్పినప్పుడు మృత్యువు లోకములో ఉండుట, పాతాళము మృత్యువును వెంబడించుట మనం చూశాం. పాపాత్ముల మరణము ప్రభు తీర్పునకు ప్రతిష్ఠించబట్ల అప్పగించబడట మనం చూస్తాం. ఐదవ ముద్ర నీతిమంతుల ఆత్మలు తీర్పు కొరకే సిద్ధపరచబడుట, ఇంకనూ మృతి చెందవలసిన వారిని సిద్ధపరచుట నేను చూస్తాను. ఇదివరకు కూడా క్రైస్తవులను చంపారండి, ప్రభువు కొరకు చంపలేదు. బాగా వినండి, కొంతమంది ఉన్నారు దేవుని కొరకు ప్రాణం పెట్టిన వారు, వారి గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభువు కొరకు ప్రాణము పెట్టిన కొంతమంది ఉన్నారండి, వారి గురించి నేను మాట్లాడడం వల్ల. కానీ వారు కలుగు చేసినటువంటి కొన్ని రిఫ్ట్స్ వలన, ఇంకో కారణం వలన మరణించిన వారు ఉన్నారు. వారు క్రైస్తవులు అయి ఉండొచ్చు, కానీ ఈ తీర్పులోకి రారు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ప్రభు కొరకు ప్రాణము పెట్టగలిగేంత వాక్యానుసారమైన బ్రతుకును కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? మొదట ఒక ప్రశ్న అడిగారు, ఒకవేళ మనము విడువబడితే ఏంటి మన పరిస్థితి? మీకు అందరికీ తెలుసు, ఒకసారి దేవుడు తీర్పు ప్రకటిస్తే దాన్ని మరలా ఆయన వెనుకకు తీసుకుంటాడు. కనుక ఆ తీర్పు రాకముందే ప్రభువు కొరకు శిరచ్ఛేదనము చేయబడుటకు నేను ఇష్టపడాలి. ప్రభు కొరకు నేనిచ్చే సాక్ష్యము నిమిత్తం వధించబడుటకు నేను సిద్ధపడాలి. మరణించుటకు సిద్ధపడి వెళ్తేనే గెలిచిన వారముగా వస్తాము. గెలుచుటకు సిద్ధపడి వెళ్ళకూడదు. క్రైస్తవుని పోరాటము ప్రభు కొరకు ప్రాణం పెట్టుట కొరకే, ప్రభు నామం పేరిట జయించుట కొరకు కాదు. బైబిల్లోనే ఉంది, లోకములో మీకు శ్రమ కలుగును, భయపడకూడదు, నేను లోకమును. ప్రభువు నా కొరకు లోకాన్ని చేస్తే నేను జయించడం ఏంటి? నేను ప్రభువుకు వేరుగా ఉన్నానా లేక ప్రభువుకు విరోధిగా ఉన్నా? ప్రభు అంటున్నాడు, నేను మృతుడనైతే ఇదిగో ఇప్పుడు పునరుద్ధానుడనైనా, నువ్వెందుకు భయపడతావు? ఐదవ ముద్ర విప్పబడటకు సిద్ధంగా ఉంది. 4 ముద్రలు విప్పబడినవని నేను నమ్ముతున్నాను. సంఘముగా అది వ్యక్తిగతంగా మీ ఇష్టం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని 4 ముద్రలు విప్పబడినవని నేను నమ్ముతున్నాను. 5వ ముద్ర ఇంకా విప్పబడితే ఎంత ఫ్రీగా అడుగుతుంటాము, ఎంత హ్యాపీగా వాక్యం ఎక్కడ చెప్పుకుంటాము, తరుమపడతాము. దేవుని వాక్యం నిమిత్తము చంపబడుటకు మన జీవితాన్ని అప్పగించుకుంటాం. ఎంత ధన్యకరం అండి ప్రభు కొరకు పట్టబడుట, తరుమబడుట. ప్రకటించడానికి బాగానే ఉంది, మరి భరిస్తానో లేదో ప్రార్థనలో దేవుడే చూడాలి. నాకు అక్కడ నువ్వు సిద్ధంగా ప్రార్థన చేస్తాను. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.